Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily jobs and education సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన VK Jobs Daily యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com లో రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మన VK Jobs Dailyలోనే మీకు కంపల్సరీగా 100% అనేది క్లారిటీ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి NHPC లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ సంస్థ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న ఎంటర్ప్రైజ్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, పోస్టు, వేకెన్సీస్, ఏజ్ లిమిట్, శాలరీస్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వరకు. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నమాట NHPCలో. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అసిస్టెంట్ రాజ్భాష ఆఫీసర్ 40,000 నుంచి 1,40,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్ అనేది డిగ్రీ లెవెల్లో ఉండాలి. అండ్ అలాగే మీకు ఇంగ్లీష్, హిందీ కూడా రావాల్సి ఉంటుంది. టోటల్గా 11 వేకెన్సీ ఉన్నాయి. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది. బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి 2 ఉన్నాయి. SC, ST ఒక్కో వేకెన్సీ ఉన్నాయి. అండ్ అలాగే OBCకి 3 ఉన్నాయి. కరెంట్ వేకెన్సీ వచ్చేసి 6 ఉన్నాయి. EWS అండ్ UR వాళ్ళకి 5. సెకండ్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అనమాట. 29,600 నుంచి 1,19,500 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంది. ఫుల్ టైమ్ 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్. మినిమం 60% మార్క్స్. ఓకే, 60% మార్క్స్తోని 3 years రెగ్యులర్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీగా. ఈ జూనియర్ ఇంజనీర్ అనే పోస్ట్కి క్వాలిఫికేషన్ 30 years అనే మ్యాక్సిమం ఏజ్ ఉంది. 109 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 9 ఉన్నాయి. కరెంట్ వేకెన్సీ వచ్చేసి SC 13, ST 5, OBC 16, EWS 15, UR వాళ్ళకి 51. ఇవి వచ్చేసి వేకెన్సీ అనమాట. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 29,600 నుంచి 1,19,500 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంది. ఇందులో ఫుల్ ఇయర్ సేమ్ యాస్టీస్గా డిప్లొమానే కంప్లీట్ చేసి ఉండాలి 3 years. బట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ 46 వేకెన్సీ ఉన్నాయి. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉందన్నమాట. జూనియర్ ఇంజనీర్ మెకానికల్కు యాస్టీస్ 29,600 రూపాయలు పర్ మంత్ శాలరీతో పాటు 1,19,500 రూపాయల మ్యాక్సిమం శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫుల్ టైమ్ 3 years రెగ్యులర్ డిప్లొమా ఉండాలి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ కంప్లీట్ చేసి ఉండాలి. 49 వేకెన్సీ ఉన్నాయి. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. జూనియర్ ఇంజనీర్లో 29,600 నుంచి 1,19,500 రూపాయల పర్ మంత్ శాలరీ ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 17 వేకెన్సీ ఉన్నాయి. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. నెక్స్ట్ సూపర్వైజర్ IT. ఓకే, ఇందులో 29,500 నుంచి 1,19,500లో మనకు గ్రాడ్యుయేట్స్ ఉండాలి కంపల్సరీగా. ఇందులో DOEACC లెవెల్ A కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 3 years పాలిటెక్నిక్ డిప్లొమా ఉండాలి. ఇందులో కంప్యూటర్ సైన్స్ కానీ IT. ఓకే, నెక్స్ట్ BCA, BSc కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదా ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ సూపర్వైజర్ పోస్ట్కి అనేది ఎలిజిబుల్ అనమాట. 30 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇంటర్ CA పాస్ ఆర్ ఇంటర్ CMA పాస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. CA కానీ CMA కానీ ఎలిజిబుల్. అండ్ 29,600 నుంచి 1,19,500 మనకు శాలరీ ఉంది. 30 years ఏజ్ ఉండాలి. టోటల్గా 10 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు హిందీ కంపల్సరీగా ఉండాలన్నమాట. 30 years ఏజ్ అండ్ అలాగే 5 వేకెన్సీ వచ్చాయి. టోటల్గా 7 పోస్టుకు గాను మ్యాక్సిమం 30 years ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్టుని బట్టి డిప్లొమా అండ్ అలాగే బీటెక్
అండ్ అలాగే డిగ్రీ అండ్ అలాగే ఐటీఐ అండ్ అలాగే కంపల్సరీగా ఉండాలి. అండ్ సాలరీస్తో పాటు పర్ మంత్ మీకు మీ ఉన్నటువంటి అలవెన్సెస్ అనేవి కూడా యాడ్ కావడం జరుగుతుంది. శాలరీ ఫిక్స్ అనే కాదు. అప్లికేషన్ ఫీ వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 600 రూపాయల అప్లికేషన్ ఫీతో పాటు జీఎస్టీ కలిపి 708 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ ఫీమేల్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఓకే, 0 అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. అండ్ అప్లికేషన్ యొక్క జాబ్ సంబంధించి ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను మీకు మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా మన వెబ్సైట్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. www.nhpcindia.com అనేది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట నోటిఫికేషన్ సంబంధించి. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో అడగవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ టెస్ట్. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% ఉండాలి మార్క్స్లో. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి 35 మార్క్స్ అనేది ఉండాలి. ఇవి వచ్చేసి మినిమం క్వాలిఫై మార్క్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గన్కాక్, గువాహటి, హైదరాబాద్ అనేది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి సెంటర్ అన్నమాట, ఎగ్జామ్ సెంటర్. ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి. ఎవరైతే లాస్ట్ ఇయర్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, లైక్ ఇప్పుడు డిప్లొమాలో కానీ, బీటెక్లో కానీ, డిగ్రీలో కానీ లాస్ట్ ఇయర్ ఉన్న క్యాండిడేట్స్, లాస్ట్ సెమిస్టర్ రాసినటువంటి క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సింది లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపల రిజల్ట్ వస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్ రాని వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదన్నమాట. ఓకే, లాస్ట్ డేటు సెప్టెంబర్ 1కు ఉందన్నమాట లాస్ట్ డేటు. ఈ లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్. వీడియో కూడా చాలా లెంతీ కాబోతుంది. సో ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ అలాగే మన వీకే జాబ్స్ డైలీ.comలో జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మరింత కంటెంట్ అనేది రాబోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో కావడం వల్ల మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.